సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హౌ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువులు కీచకులుగా మారితే ఎవరు నమ్మాలి? మనకు ఉన్నది ఒకటే ఆప్షన్, అదే పాఠశాల. సరస్వతి నిలయం అని అంటాం. అక్కడ కూడా మన పిల్లలకు రక్షణ లేకపోతే ఎవరిని నమ్మాలి, ఎవరిని అడగాలి? ఒక్కొక్కడు ఒక్కో విధంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఏం చేస్తున్నా ఈ చట్టాలు? ఒకడు తప్పు చేసినప్పుడు వాడిని అప్పుడే అందరికి తెలిసేలా శిక్షిస్తే మరొకడు అలా చేయుడు, అలా తయారు కాడు. మన దేశంలో నిందితులకు శిక్ష పడాలంటే సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇలాంటి కామాంధులు రెచ్చిపోతున్నారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చిన ఈ స్టోరీ మీరు కూడా చూడండి. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ దస్రు బాలికలపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇంగ్లీష్ టీచర్ను విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీశారు. తాను తప్పు చేశానని ఒప్పుకొని క్షమాపణ కోరాడు ఆ రాక్షస టీచర్. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సమస్య చెప్పమ్మా. చెప్పాలి, ఎందుకు చేశారు? మరి మీరు మేడం చెప్పారమ్మా? మీ క్లాస్ టీచర్ ఎవరమ్మా? చెప్పారా మేడం గారు? మేడం గారు ఏమన్నారు? ఎప్పుడు చెప్పారు మీరు? నిన్న చెప్పారా? మరి ఇన్ని రోజులు జరుగుతుంది, నిన్న ఎందుకు చెప్పారు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సులానగర్లో విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చేసి ఘర్షణ జరుగుతుందనేటువంటి విషయాన్ని సులానగర్ సంబంధించినటువంటి విలేజర్ ఫోన్ చేయడం ద్వారా రెండు పాఠశాలకు సందర్శించడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయుని విద్యార్థులను పరిశీలించి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా డిఓ గారికి నేను చేరవేయడం, సార్ ఇచ్చేటువంటి ఆదేశానుసారం తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నిరుద్యోగులకు కొండంత ఆశలు కల్పిస్తాయి ఈ ప్రభుత్వాలు. ఆ ఉద్యోగాల కోసం గంపెడాస్తో ఎదురు చూస్తూ ఉంటాం. ఒకప్పుడు 10 పాస్ కాగానే ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి కోర్సులు ఉండేవి. ఇప్పుడు 10 పాస్ కాగానే మేము ఉద్యోగాలు ఇప్పిస్తామంటే మేము ఇస్తామని కంపెనీలు ఎగబడుతున్నాయి. మనం ఉద్యోగం కోసం ఎగేసుకుని వెళ్తాం. ఆ తర్వాత తెలుస్తుంది మనం అక్కడికి వెళ్ళింది కాలకూట విషయాన్ని తయారు చేయడానికని. ప్రకృతిని సర్వనాశనం చేయడానికి 40 ఏళ్లకే మన కాళ్ళు చచ్చుబడి, మన గుండె పనిచేయకుండా పోయి ప్రాణాలు పోయే కాలం వస్తుందని మనం అంటే సరిపెట్టుకోవచ్చు. బట్ పాపం ఆ మూగ జీవాల ప్రాణాలు పోయేందుకు కూడా మనమే కారణమవుతున్నాం. రసాయనాలు విడుదల చేసి మానవ మనుగడకు, మూగ జీవాల ప్రాణాలకు, ప్రకృతిని కలుషితం చేస్తున్న కంపెనీలు మూసివేసే వరకు మా పోరాటం ఆగదు. మా ఈ పోరాటం మానవ మనుగడకు, అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్న ఈ మూగ జీవాల కోసం. అనకాపల్లి శివారు ప్రాంతాలలో కాలుష్య మహమ్మారి తాండవిస్తోంది. పరిశ్రమలో వెలువడుతున్న విషవాయువుకు
మత్స్య సంపదకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. హెటిరో కాలుష్యానికి చనిపోతున్న మత్స్య సంపదపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొండవాక గ్రామ ఉప్పుటేరులో భారీగా మత్స్య సంపద మృతి చెందుతోందని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. దీంతో ఘటనా స్థలిని పరిశీలించిన మత్స్యశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిస్థితిపై ఆరా తీశారు. మత్స్యకారులకు బాసటగా నిలిచిన సిపిఎం జనసేన నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారుల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కాలుష్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్రేమ్లో వచ్చేది నీటిలో ಸ್ವಲ್ಪ చేపలు పడరండి. ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఎనాలిసిస్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంట్లో మీరు గొడవ పడుతున్నారా? హలో, తల్లిదండ్రులు లేకపోతే భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి ఇంట్లో రచ్చ చేస్తున్నారా? భార్యాభర్తల మధ్య గొడవ కామన్, బట్ అది 5 నిమిషాలు మాత్రమే ఉండాలి. అంతకుమించి మీరు గొడవ పడుతున్నారంటే ఆ ఎఫెక్ట్ మీ పిల్లలపై పడుతుందని మీరు మరొకండి. మీ ఇంట్లో సీసీ కెమెరాలు చూడకపోవచ్చు, బట్ పిల్లలు మాత్రం మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ గొడవ వల్ల వారి చిన్న జీవితం ఆందోళనకు గురై వాళ్ళు మానసికంగా కృంగిపోయి మిమ్మల్ని మార్చలేక చివరికి వారి ప్రాణాలు తీసుకోవచ్చు. మనం కష్టపడేదే మన పిల్లల కోసం, ఇజంట్ ఇట్? అలాంటిది మనం కలహాలతో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే చివరికి మనం సాధించేది ఏంటి? ఏంటి? మేము ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. హైదరాబాద్ శివార్లోని మియాపూర్లో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మియాపూర్ ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటైన్ హెడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని కోమలిక ఆత్మహత్య చేసింది. అయితే గత 6 నెలల నుంచి ఆమె మాతృశ్రీ నగర్ మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్లోని తాతయ్యల ఇంట్లో ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం కళాశాల నుంచి తిరిగి వచ్చిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. రాత్రి ఆ మహిళా భవనంలోని 20 అంతస్తుల పైకి వెళ్లి అక్కడి నుంచి దూకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. ఆమె వ్యక్తిగత డైరీలో ఆమె జీవించడానికి ఇష్టపడడం లేదని మరియు తన జీవితంపై విరక్తి చెందినట్టు నోట్లో రాసినట్టు తెలిసింది. ఆమె డైరీని, మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తి పట్టినవాడు ఆ కత్తికి బలి కాక తప్పదు. ఇది పచ్చి నిజం. మనం ఎన్నో సినిమాల్లో విన్న డైలాగ్ ఇది. ఇది నిజం. చల్లారాయన్న పగ ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ రగలక మానదు. నేను ఒకరిని చంపేశాను, నా దగ్గరికి ఎవ్వడు రాడు అనుకోకండి. మీరు పట్టుకున్న కత్తే మిమ్మల్ని కట్ చేసేందుకు
కాలం కోసం ఎదురు చూస్తుంది. అందుకే సమాజంలో అందరితో కలిసి బ్రతుకుదాం, అందరిలో బ్రతుకుదాం, అందరితో 4 కాలాలు ఎలాంటి కక్షలు కార్పణ్యం లేకుండా బ్రతుకుదాం. ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే జీవితం. ఫ్యాక్షన్ ఒక భూతం, దాన్ని కూకటి వేళ్లతో పెగిలిద్దాం. డోంట్ మిస్ వాచ్ స్టోరీ. కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. దేవనకొండ మండలం కున్నూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు సిద్ధప్పను కోడుమూరులో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన సిద్ధప్ప బంధువులు ప్రస్తుతం కున్నూరు సర్పంచ్గా ఉన్నారు. సిద్ధప్ప స్వగ్రామం కున్నూరు అయినప్పటికీ కోడుమూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో ఉదయం పనిపై బయటకు వచ్చిన సిద్ధప్పను అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన సిద్ధప్ప గతంలో దేవనకొండ మాజీ సర్పంచ్, ఫ్యాక్షన్ లీడర్ కపట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో జైలు శిక్షను కూడా అనుభవించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కోడుమూరులో ఉంటూ గ్రామ రాజకీయాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న సిద్ధప్ప మారిన రాజకీయాల నేపథ్యంలో తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ, తెలుగుదేశం జాతీయ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గంలో ఆయన పనిచేస్తున్నారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ వన్ న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.